హాయ్ ఎవ్రీవన్. సో మేమైతే ఈరోజు ఓరుగల్లు పట్టణం అంటే ప్రస్తుతానికి వరంగల్ నగరంలో ఉన్న కిలా వరంగల్ని అయితే మేము దర్శించుకోబోతున్నాం. సో కాకతీయ కట్టడాలలో ఈ కిలా వరంగల్ అనేది మెయిన్ సెంటర్ అన్నట్టు ఇంకా వాళ్ళకి. సో దీన్ని రాజధానిగా చేసి అయితే వాళ్ళైతే రాజ్య పరిపాలన అయితే చేసిళ్ళు. సో కంప్లీట్ ఇది ఒక రాతి కట్టడం అన్నట్టు. మనకి మెయిన్గా ఏంటంటే ఈ రాతి కట్టడానికి అయితే 7 కోట ద్వారాలు ఉండేయంట. అంటే ఎవరైనా రాజ్యంలోకి రావాలంటే 7 ద్వారాలను దాటి రావాల్సి ఉంటుంది. అంత పటిష్టంగా ఉండేది కట్టడం అయితే. సో ఫస్ట్ మేమైతే ఇక్కడ కుష్మాల్ అని ఉంటుంది. సో దాన్ని అయితే సందర్శించబోతున్నాం. సో ఇది మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద రాతి దిమ్మలతో అయితే దీన్ని కట్టిండు. నాకు తెలిసి ఈ కట్టడం అయితే కాకతీయుల అనంతరం కట్టినట్టున్నది. సో సో మేమైతే 5 o'clock అట్లా వెళ్ళినాం. సో ఈవినింగ్ టైంలో మనకు ఫొటోస్ కానీ వీడియో కానీ సూపర్గా వస్తుంది. సో మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ కుష్మాల్ దగ్గర అయితే ఫొటోస్ బాగా దిగినాం, చాలా బాగా వచ్చినాయి. సో ఇప్పుడైతే మేము మెయిన్ కోటలోకి అయితే ఎంటర్ అయిపోయినాం, లోపలికి వచ్చేసినాం. సో ఈ కోటలో ఇది ఒక త్రికుటాలయం అంట. అసలు యాక్చువల్లీ ఇది ఈ కోట లోపలికి రావాలంటే 7 ద్వారాలను దాటి రావాల్సి ఉంటుంది అన్నట్టు ఒకప్పుడైతే రాజుల కాలంలో. సో చాలా పటిష్టమైన కట్టడం. కానీ ఇది కొందరు దండయాత్ర చేసి దీన్ని అయితే ఇంకా కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు, నాశనం చేసేసారు. చెప్పు ఇట్లా ఇట్లా ఆయను ఆయను హాయ్ చెప్తాను మంచిగా వస్తుంది. సో అప్పుడు కాకతీయ రాజు కూర్చునే సింహాసనం ఇది. అంటే దీనిపైన ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమాదేవి వీళ్ళంతా కూర్చునే ఆశ్రమం అన్నట్టు ఇది. సో ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఎదురుగానే నాట్య మండపం ఉంటుంది ఇది. సో దీనికి రైట్ సైడ్లోనేమో శివ మండపం, శివాలయం ఉంది. లెఫ్ట్ సైడ్లోనేమో నంది విగ్రహం ఉంది. సో అరే మంచిగా అరే సో ఇందులో మా పిల్లలు మేము అందరం చాలా ఫొటోస్ దిగినాం. మంచి మంచి స్టాచ్యూలు అంటే విగ్రహాలు ఉన్నాయి. అంటే అప్పుడు కాకతీయుల కాలంలో ఈ శిల్పాలు చాలా అద్భుతమైన శిల్పాలను అయితే చెక్కారు కదా. సో చాలా బాగుంటాయి. అంటే మీరు ఫొటోస్ ఎక్కడ దిగినా కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి, వీడియో కానీ ఫోటో కానీ. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఒక
దగ్గర లాస్ట్ ఫైనల్. ఇది చాలా పురాతనమైన శివాలయము. ఇది స్వయంగా వెలిసిన శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం అన్నట్టు. సో ఇది కాకతీయుల కాలంలో స్వయంభుగా వెలిసిన శివలింగం. అంటే ఇందులో ఉన్న శివలింగాన్ని ఎవరు చెక్కింది కాదు, ఇది స్వయంగా దొరికింది అన్నట్టు కాకతీయులకి. చాలా ఫేమస్ ఇక్కడ. తర్వాత వచ్చేసి దీని పక్కనే మనకైతే ఇంకా ఒక గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ లోపల మళ్ళీ మెయిన్ కోట బుర్జ్ ఉంటుంది. సో ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి మేమైతే. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. This really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఇంకా చాలా హైట్లో ఉంటుంది. సో ఇది ఎక్కిన తర్వాత మనకైతే చుట్టుపక్కల ఉన్న కోట మొత్తం కనబడుతుంది. పైకి ఎక్కిన తర్వాత ఒక శివాలయం ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. బట్ ఇది లోపల మాత్రం శివలింగం లేదు. బట్ ఎవరో గోడ పైన శివలింగం ఆకారంలో చెక్కారు చూడండి. అంటే మనకు డ్రాయింగ్ లాగా చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైటింగ్ మాత్రం ఓన్లీ ఆ శివలింగం వరకే పడుతుంది. మిగతా ప్లేస్లో అయితే డార్క్. Life changes, just open the door. One thing certain, I'll always be yours.